మీ కళ్ళ ముందు ఒక భయంకరమైన దృశ్యాన్ని ఊహించుకోండి. చేతుల్లోకి ఇనుప మేకులు దిగుతున్నాయి. శరీరం అంతా రక్తసిక్తమై ఉంది. చుట్టూ ఉన్నవాళ్లు హేళన చేస్తున్నారు. భరించలేని ప్రాణ సంకటంలో ఉన్న ఆ సమయంలో ఒక మనిషి నోటి నుండి ఎలాంటి మాటలు వస్తాయి? శాపాలు, కోపం, ప్రతీకారం. కాని ప్రాణం పోతున్న ఆ భయంకరమైన నొప్పితో ఉన్న పెదవులు తెరుచుకుని శపించలేదు, క్షమించాయి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అన్న ఆ ఒక్క మాట భూమి పునాదులను కదిలించింది. మానవ చరిత్రను శాశ్వతంగా మార్చివేసింది. ఆ మాటలో ఉన్న అంతులేని ప్రేమను ఈరోజు మనం లోతుగా తెలుసుకుందాం. ప్రేక్షకులకు వందనాలు. దేవుని కృప, సమాధానం మీ అందరికీ తోడై ఉండునుగాక. ఈ రోజు మనం మానవ చరిత్రలోనే అత్యంత గొప్పదైన, కదిలించే ఒక సంఘటన గురించి మరియు అందులో పలికిన ఒక అద్భుతమైన మాట గురించి ధ్యానించుకోబోతున్నాం. లోక రక్షకుడైన యేసుక్రీస్తు కల్వరి శిలువలో వ్రేలాడుతున్నప్పుడు భరించలేని వేదనలో ఉండి కూడా పలికిన 7 మాటలలో మొదటి మాటను మనం ఈరోజు లోతుగా అర్థం చేసుకుందాం. ఈ సిరీస్లో రోజుకు ఒక్క మాట చొప్పున మొత్తం 7 మాటలు మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో ఈ మాట ఇలా రాయబడి ఉంది. యేసు తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. ఎంత గొప్ప మాట అండి ఇది! తనను అన్యాయంగా నిందించి కొరడాలతో కొట్టి ముళ్ళ కిరీటం పెట్టి సిలువకు మేకులతో కొడుతున్న వారిని చూసి ఒక మనిషి కోపపడతాడు, శపిస్తాడు. కాని యేసయ్య నోటి నుండి శాపవచనం రాలేదు, ఆశీర్వాదం వచ్చింది. పగ రాలేదు, ప్రార్థన వచ్చింది. ఈ ఒక్క మాట వెనుక ఉన్న దేవుని ప్రేమను, ఆ క్షమాపణ యొక్క శక్తిని మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. దేవుని వాక్యం మీ హృదయాలను ఖచ్చితంగా తాకుతుంది. ఒక్కసారి ఆ కల్వరి కొండ దృశ్యాన్ని మీ కళ్ళ ముందు ఊహించుకోండి. సమయం ఉదయం 9 గంటలు అవుతోంది. యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేయడానికి సైనికులు సిద్ధం చేస్తున్నారు. రాత్రంతా నిద్రలేదు. అక్రమమైన విచారణ, ఎగతాళి, ఉమ్మివేయడం, వీపు మీద చావు దెబ్బలు. ఆయన శరీరం అంతా రక్తసిక్తమై ఉంది. ఆయనను ఆ కఠినమైన చెక్క సిలువ మీద పడుకోబెట్టారు. ఆయన చేతుల్లో, పాదాల్లో ఇనుప మేకులు కొడుతున్నారు. ఆ మేకులు శరీరంలోకి దిగుతున్నప్పుడు కలిగే నొప్పి మనం ఊహించలేము. రక్తం కారుతోంది. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది. చుట్టూ ఉన్న జనసమూహం, ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయనను హేళన చేస్తున్నారు. ఇతరులను రక్షించాడు కదా, తనను తాను రక్షించుకోలేడా అని వెక్కిరిస్తున్నారు. సాధారణంగా సిలువ వేయబడే నేరస్తులు ఆ భయంకరమైన నొప్పిని తట్టుకోలేక తమను సిలువ వేస్తున్న సైనికులను బూతులు తిట్టేవారు, శపించేవారు. కాని యేసయ్య పెదవులు తెరుచుకున్నాయి. అందరూ ఆయన ఏం మాట్లాడతాడా అని చూస్తున్నారు. ఆయన సైనికులను చూడలేదు, హేళన చేస్తున్న వారిని చూడలేదు. తన కళ్లను పరలోకం వైపు ఎత్తి తండ్రి అని పిలిచాడు. ఈ పదం చాలా ప్రాముఖ్యమైనది. ఆ భయంకరమైన బాధలో కూడా దేవునితో తనకున్న సంబంధాన్ని ఆయన మర్చిపోలేదు. ఆయన దేవుని కుమారుడు, సృష్టికర్త. తలుచుకుంటే ఆకాశం నుండి అగ్నిని కురిపించి తన శత్రువులను నాశనం చేయగల శక్తిమంతుడు. దేవదూతలను పిలిచి ఆ శిలువ నుండి దిగిరాగలడు. కాని ఆయన అలా చేయలేదు. ఆయన భూమి మీదకు వచ్చింది నాశనం చేయడానికి కాదు, రక్షించడానికి. అందుకే ఆయన, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని ప్రార్థించాడు. యేసయ్య అన్నాడు, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. నిజంగా వారికి తెలియదా? సైనికులకు తాము ఒక మనిషిని చంపుతున్నామని తెలుసు. యూదుల అధికారులకు తాము ఒక అమాయకుడిని అన్యాయంగా శిక్షిస్తున్నామని తెలుసు. పిలాతుకు కూడా యేసులో ఎలాంటి నేరం లేదని తెలుసు. మరి యేసయ్య ఎందుకు అలా అన్నాడు? ఎందుకంటే భౌతికంగా వారు ఏం చేస్తున్నారో వారికి తెలుసు. కాని ఆత్మీయంగా వారు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో వారికి తెలియదు. తాము సిలువ వేస్తున్నది సృష్టికర్తను అని వారికి తెలియదు. తాము మేకులు కొడుతున్నది తమ పాపాలను క్షమించడానికి వచ్చిన రక్షకుడిని అని వారికి తెలియదు. వారి కళ్ళు అంధకారంతో నిండిపోయాయి, అజ్ఞానంలో ఉన్నారు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా ఇలాగే జరుగుతుంది కదా. మనకు ఎదురయ్యే మనుషులు మనల్ని అకారణంగా ద్వేషిస్తారు, అవమానిస్తారు,
మోసం చేస్తారు. అప్పుడు మనం ఏమనుకుంటాం? వీళ్ళు కావాలనే నన్ను బాధపెడుతున్నారు, వీళ్లను దేవుడు శిక్షించాలి అని కోపపడతాం. కానీ యేసయ్య మనకు ఒక గొప్ప పాఠం నేర్పిస్తున్నాడు. పాపం చేసే మనిషి అజ్ఞానంలో ఉంటాడు. పాపం అనేది మనిషి కళ్ళను గుడ్డివిగా చేస్తుంది. అందుకే శత్రువు మీద కోపం కాదు, జాలి పడాలి అని యేసు మనకు తన జీవితం ద్వారా చూపిస్తున్నాడు. యేసయ్య ప్రార్థన ఎవరి కోసం? కేవలం ఆ రోమా సైనికుల కోసమేనా? కాదు, ఆయనను అప్పగించిన యూదా ఇస్కరియోతు కోసం, ఆయనను ఎరుగను అని బొంకిన పేతురు కోసం, ఆయనను సిలువ వేయమని అరిచిన యూదుల కోసం. అంతేకాదు, ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీ కోసం, నా కోసం, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపాల కోసం ఆయన ఆ ప్రార్థన చేశాడు. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా మనం చేసే ప్రతి పాపము యేసయ్యను సిలువకు అప్పగించినట్లే. క్షమించడం అనేది చాలా కష్టమైన పని. ఎవరైనా మనల్ని ఒక చిన్న మాట అంటేనే మనం తట్టుకోలేము. రాత్రంతా నిద్రపోము, వారితో మాట్లాడటం మానేస్తాం. అవకాశం దొరికితే ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తాం. మన స్వభావం అది. కానీ దేవుని స్వభావం క్షమించడం. సిలువలో ఆయన పలికిన ఈ మాట క్షమాపణ అనే పదానికి అసలైన అర్థాన్ని ఇచ్చింది. షరతులు లేని క్షమాపణ అది. వారు క్షమించమని అడగకముందే ఆయన క్షమించాడు. వారు తప్పు చేస్తున్నప్పుడే ఆయన క్షమించాడు. నొప్పి పెడుతున్నప్పుడే క్షమించాడు. మీ జీవితంలో ఎవరైనా మీకు తీరని ద్రోహం చేశారా? మీ సొంత వాళ్లే మిమ్మల్ని మోసం చేశారా? కారణం లేకుండా మీ మీద నిందలు వేశారా? అయితే ఈ రోజు యేసయ్య వైపు చూడండి. ఆ కల్వరి సిలువ వైపు చూడండి. మీకు అన్యాయం చేసిన వారిని క్షమించడం మీకు కష్టంగా ఉండొచ్చు. కానీ దేవుని అడగండి, ప్రభువా, సిలువలో నిన్ను హింసించిన వారిని నువ్వు క్షమించినట్లు నాకు అన్యాయం చేసిన వారిని క్షమించే హృదయాన్ని నాకు దయచేయి అని ప్రార్థించండి. క్షమించడం వల్ల ఎదుటివారికి మేలు జరుగుతుందో లేదో తెలియదు, కానీ మీ హృదయంలో ఉన్న ఒక పెద్ద భారం మాత్రం దిగిపోతుంది. క్షమాపణ అనేది ఒక ఖైదీని విడుదల చేయడం లాంటిది. ఆ ఖైదీ మీరే అని మీకు అర్థమవుతుంది. పగ, కోపం అనే బంధకాల నుండి మిమ్మల్ని మీరు విడిపించుకోవడమే క్షమాపణ. యేసయ్య సిలువలో చూపించిన ఈ ప్రేమ, ఈ క్షమాపణ చరిత్రను మార్చివేసింది. ఆ క్షమాపణ వల్లే ఈరోజు మనం దేవుని పిల్లలయ్యాము. మన పాపాలకు శిక్ష పడకుండా ఆయన తన రక్తం ద్వారా మనల్ని కడిగాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అన్న ఆయన ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. అందుకే ఈరోజు ఎవరైతే యేసుక్రీస్తును నమ్ముకుంటారో వారి పాపాలన్నీ క్షమించబడుతున్నాయి. ముగింపుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సిలువలో మీరు చూపించిన అద్భుతమైన ప్రేమను బట్టి మీకు వందనాలు. మీ కుమారుడైన యేసుక్రీస్తు తనను హింసించిన వారిని క్షమించి మాకు గొప్ప మాదిరిని ఉంచారు. నాయనా, మా పాపాలను, మా అజ్ఞానాన్ని క్షమించండి. అలాగే మాకు కీడు చేసిన వారిని మనస్ఫూర్తిగా క్షమించే దయగల హృదయాన్ని మా అందరికీ ప్రసాదించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాక్యం మీ హృదయాలను బలపరిచిందని నమ్ముతున్నాను. మీకు అనిపించిన భావాలను కింద కామెంట్స్లో పంచుకోండి. ఈ వీడియోని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేసి దేవుని ప్రేమను వారికి కూడా తెలియజేయండి. రేపటి వీడియోలో సిలువలో పలికిన రెండవ మాటను ధ్యానించుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.